శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ఇశ్రాయేలు, నీ భాగ్యమెంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆసాపు భక్తుడు భక్తిహీనుల క్షేమాన్ని చూశాడు. తనకు కలిగిన శ్రమను చూసి భక్తిహీనుల క్షేమాన్ని చూస్తూ వారితో తన్ను తాను పోల్చుకుంటూ కృంగిపోతూ వచ్చాడు. దీనిని గూర్చిన అంతమేంటో నేను తెలుసుకోవాలి అని దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. అప్పటి వరకు తనకు వారికి మధ్యలో ఉన్నటువంటి తేడాను చూసుకుంటూ వచ్చాడు. ప్రతిదినము నాకు శ్రమ వస్తుంది, వారికేమో ప్రతిదినము మేలే కలుగుతుంది. వారు పిల్లలు పుష్టిగా ఉన్నారు, ఇతర మనుషులకు వచ్చే రోగాలు వారికి రావడం లేదు. ఇలా వారితో తన్ను తాను పోల్చుకున్నప్పుడు అసలు నా భక్తి వ్యర్థమే, నేను దేవుని యెడల విశ్వాసం కలిగి ఉండడం వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నేను పవిత్రుణ్ణై ఉండుట కూడా వ్యర్థమే అంటూ నిరాశకు లోనయ్యాడు. అందుకే 73వ కీర్తన ప్రారంభ వచనాల్లో చెబుతాడు కదా, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఆఖరికి తన భక్తి జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు వచ్చేసాయి. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టిన తర్వాత అసలు వాస్తవాన్ని తెలుసుకుని ప్రభువుని స్తుతించకుండా ఉండలేకపోయాడు. అందుకనే 28వ చరణంలో అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఎంత శ్రేష్టమైన మాట! ప్రియమిత్రులారా, ఈ రోజున ఇతర మనుషుల క్షేమాన్ని చూసుకుంటూ నీకు కలుగుతున్న కష్టాన్ని గూర్చి నీవు ఎందుకు దుఃఖపడతావు? ఒక వాస్తవాన్ని నువ్వు గ్రహించినందుకే కదా. ఆ వాస్తవం ఏంటో తెలుసా? నీకున్న భాగ్యం ఎంత గొప్పదో నీకు తెలియకపోవడం. భౌతికంగా ఈ లోకంలో ఘనత నొందిన వారుగా, ఆరోగ్యవంతులుగా కనబడుతున్న వారికి లేని ఘనత నీకుంది. వారిని నీతో పోల్చుకోవద్దు. నిన్ను పోలిన వాడెవరూ లేరు. ఎందుకో తెలుసా? నీవు దేవుని చేత రక్షింపబడ్డావు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఇశ్రాయేలు, విను, నీ భాగ్యం ఎంత గొప్పది! నీ భాగ్యాన్ని నీవు గుర్తించలేనంత కాలము ఇతరుల క్షేమాన్ని చూసో, పై మెరుపులు చూసో కృంగిపోతావు. ప్రియమిత్రమా, ఇతరులను చూడకు. దేవుడు నీకిచ్చిన ఆ ఘనతను చూడు. దేవుడు నీకిచ్చిన మహిమను చూడు. దేవుడు నీకిచ్చిన రక్షణను చూడు. ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా, భాగ్యవంతులుగా కనిపించేవారెందరో వారు కాలు జారుటకు సిద్ధంగా ఉన్నారు. ఊపిరి ఆగిన వెంటనే ఆరని మంటలు, తీరని బాధ కలిగే అగ్నిగంధకాల గుండానికి వారు వెళ్తారు సుమ్మా. అక్కడి నుంచి వారు తప్పించబడేది లేదు, విడిపించే నాదుడు లేనేలేడు. అట్టి భయంకరమైన యాతనకరమైన స్థలానికి వారు ప్రయాణం చేస్తుంటే నీవు వారిని చూసి కృంగిపోవడం ఎందుకు? నీవు గాని దీనస్థితిలోనే నీవు ఉండొచ్చు. నీవు గాని ఒకవేళ కన్ను మూసావా, యుగయుగాలు నిత్యానంద మోక్ష రాజ్యములో ఆ మహిమగల దేవునితో పాటు జీవించగలుగుతావు. బీదలాజరు భూమి మీద బాధనొందాడు, కానీ ఆ పరదైసులో అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు.
నీ భాగ్యాన్ని నువ్వు గుర్తించు. నిన్ను పోలిన వాడెవరూ లేరని అతిశయించు. ప్రభు సన్నిధిలో ప్రహర్షించు. ప్రభుని స్తుతిస్తూ ఆత్మీయ జీవిత యాత్రలో ముందుకు సాగిపో. అట్టి కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.